లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో. అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి, ధన సంబంధించిన విషయం కానివ్వండి, లేనట్లయితే పిల్లలకు కొంతమందికి చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి, అదేవిధంగా వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. అసలు 12 లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి పరిహారం ఏమిటి, దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే, మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకుంటే ఇక్కడ మీకు 4వ స్థానంలోని లాభస్థానంలోని సప్తమంలోని అష్టమంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాడు రాహు. ఇక్కడ మరి వేరే రాశుల్లో చూపిస్తాడు. అయితే ఇలాగా డిపెండ్ ఆన్ మిగతా ప్లానెట్స్తో కాంబినేషన్లో చూపిస్తాడు అక్కడ. బట్ ఇక్కడ మాత్రం స్పెసిఫిక్గా ఈ రాశుల్లో ఉంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సింపుల్గా ఏం లేదు. మీకు ఇక్కడ 4వ స్థానంలో రాహు ఉన్నాడు, మకర లగ్నంలో జన్మించారు. అప్పుడేమిటి, ఈ రాహు ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఇది చదువు మీద, ప్రాపర్టీ మీద, తల్లిగారి ఆరోగ్యం మీద, తల్లిగారితో మీకు ఉండేటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎమోషన్గా ఉంటుందో ఇట్లాంటి వాటి మీద చూపిస్తూ ఉంటుంది. ప్రభావం అంటే అగ్రెసివ్గా చూపిస్తుంటుంది ఆ ప్రభావాన్ని. ఎందుకంటే అగ్రెసివ్ సైన్లో ఉన్నాడు రాహు అక్కడ. మరి దానికి ఏం చేయాలి అంటే, మీకు మీ ఇంట్లో ప్రత్యేకంగా శివలింగాన్ని ఒకటి పెట్టుకొని అభిషేకం చేయడము ముఖ్యంగా గృహ సంబంధంగా ఇస్తూ ఉంటుంది. అంటే ఒక్కోసారి లగ్నం నుంచి 4లో రాహు ఉన్నప్పుడు ఆ ఇంటికి ఏదో దోషం ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు కొంతమంది. ఏమిటోనండి, ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు బాగాలేదండి, అంత అనీజీగా ఉంది అంటే వాళ్ళకి మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, సొసైటీ విషయాల్లో ఇవి కూడా ఇస్తూ ఉంటుంది ప్రభావం. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంట్లో రోజు కూడా దుర్గా సూక్త పారాయణం వింటూ ఉండాలి. దుర్గా సప్తసతి అంటూ ఉంటారు, చండీ అంటూ ఉంటారు. అవి ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. సర్వసాధారణంగా 4లో రాహు ఉన్నప్పుడు పిశాచ బాధలు అంటూ ఉంటారు. అంటే ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది కానీ మనల్ని ఇబ్బంది పెడుతుంది, తెలియదు మనకు అది. ఈ దుర్గా సూక్తం, దుర్గా పారాయణము, దుర్గా సప్తశతి అంటూ ఉంటారు, చండీ పారాయణం అంటూ ఉంటారు, అది చేయాలి. అదేవిధంగా మరి అదే రాహు మరి లాభంలో ఉంటే, లాభంలో రాహు మంచివాడు కదంటే మంచివాడే, అందులో ఎటువంటి డౌట్ లేదు. లాభంలో అన్ని గ్రహాలు మంచివే, కాకపోతే లాభంలో శుక్రుడు మాత్రం మంచివాడు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మరి లాభంలో రాహు ఉన్నప్పుడు వ్యాపారాల్లో ఫాస్ట్గా వెళ్తూ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి ఈ రాహువు లాభంలో ఉన్నప్పుడు మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మార్పులు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దుర్గాని ఇద్దరినీ కలిపి ఆరాధన చేస్తూ ముఖ్యంగా కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి. మరి సప్తమ రాహు ఉన్నాడు మీకు ఉదాహరణకి, అంటే మీకు సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాలలో కొన్ని తొందరపాటు నిర్ణయం, ఎమోషన్గా ఏదో నిర్ణయం తీసేసుకొని తర్వాత అయ్యో ఈ సంబంధం ఎందుకు ఓకే చేశాను, వాళ్ళతో ఇంత ఇబ్బంది వస్తుంది, పెళ్ళి అవ్వకముందే ఇంత ఇబ్బంది ఉంది, ఇంకా అయితే పరిస్థితి ఏమిటని సంశయంలో పడతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మోసపోవడాలు జరుగుతుంటాయి. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ తరపు వాళ్ళు లేని ఆస్తులు ఉన్నట్టుగా చెప్పడం, లేని బిజినెస్ చేస్తున్నట్టుగా చెప్పడం, లేని ఏవైతే మనకి చూడండి లేనటువంటి కొన్ని ఉద్యోగాలు ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. తర్వాత మోసం, అయ్యో పలానా ఉద్యోగం అని చెప్పారు, ఇది మోసం జరిగింది అంటూ ఉంటారు. ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, వివాహం మంచి మోసపోకుండా రావాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవాలి వివాహానికి ముందు. మరి అదే ఇంకోటి ఏంటంటే కొంచెం జలప్రదేశాలు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం
గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి, గవర్నమెంట్ వ్యక్తుల ద్వారా లేదా గవర్నమెంట్ రిలేటెడ్గా సడన్గా కొన్ని ఇన్సిడెంట్స్ మీకు ఎదురవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు సండేస్ పర్టికులర్గా నాన్ వెజిటేరియన్ మానేయడము, సూర్య భగవానుని, దుర్గాదేవిని సండేస్ అండ్ సాటర్డేస్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. చాలామందికి లగ్నం కానీ, రాశి కానీ, నక్షత్రం కానీ తెలియదు. వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి, బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్పసూక్త పారాయణం, అగ్నిసూక్త పారాయణం చేసుకుంటుండాలి. ఇది పారాయణం అంటే వినడం కానీ, లేకపోతే ఇంట్లో పారాయణం చేసి అభిషేకం చేయడము, ఇట్లా రకరకాలు ఉంటాయి, హోమం చేయడం. అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను. మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి, అందులో రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో, అది రాగి చెంబు కానివ్వండి, స్టీల్ చెంబు కానివ్వండి, ఏదైనా చెంబు కావచ్చు, దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు, గంధము, ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెంబును పట్టుకొని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి. ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో, రావి చెట్టు మొదల్లో వేయచ్చు, లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు. దీంతోపాటు ఇంకొక పని చేయాలి. ఏమిటది అంటే, ముఖ్యంగా 4 గ్రహాలు ఏమిటవి? కర్మకారకుడైనటువంటి శని భగవానుడు, అంటే మన కర్మ బట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి, కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి, మరియు కుజుడికి, కుజగ్రహానికి, రాహువు, కేతు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలా కాదండి, నా పర్సనల్ చార్ట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి, దట్ ఈస్ డిఫరెంట్. మీ పర్సనల్ చార్ట్ ఉంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది, దానికి దానం చేయాలా, చాంటింగ్ చేసుకోవాలా, లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, సన్ బాగా పాడైపోయాడు, ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది. అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల, ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే, ఒక ప్లానెట్ పాడయ్యాడు అనుకోండి, మీ జన్మజాతకంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సన్ పాడయ్యాడు, ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి. ఇప్పుడు ఎట్లా అంటే, న్యాచురల్గా రెగ్యులర్గా వేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము, వేరే పనులకు వెళ్తుంటాం, అలా కదా. ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్, లేదా ఒక పెళ్లి చూపులు, లేనట్లయితే ఒక సంథింగ్, ఒక మాట్లాడుకోబోతున్నాం, ఒక డీల్ చేయబోతున్నాం, అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి. అలాగే మూన్ పాడయ్యాడు, వైట్ కలర్ వేసుకోకండి. మార్స్ రెడ్ కలర్, మెర్క్యూరీ అంటే బుధుడు గ్రీన్ కలర్. మార్స్ అంటే కుజుడు, మెర్క్యూరీ అంటే బుధుడు. అదేవిధంగా గురువు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్. శుక్రుడు అగైన్ వైట్ కలర్. రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు. కేతు మిక్స్డ్ కలర్స్లా ఉంటుంది, పువ్వులుగా. ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద, ఇది చాలా ఇంపార్టెంట్, లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు పలానా ప్లానెట్స్ పాడైతే ఆ కలర్స్ వాడకండి. అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి, అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి, నాకు వీనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి, నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు, పాపగ్రహాల మధ్యలో లేడు, శుభగ్రహాల మధ్యలో ఉన్నా అంటాం. అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి, అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడు శని ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి. ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటివి మనుషుల మీద పగబట్టవు, గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక లోన్ తీసుకున్నాము, ఆ లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు, లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు. అంత మాత్రం చేత బ్యాంకు వాడు మన మీద ఏదో పగున్నట్టు కాదు కదా. మీరు లోన్ తీసుకున్నారు, ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి, మీరు కడతారు, క్లియర్. అలాగే పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి, బ్యాడ్ కర్మలు ఉంటాయి. అది అందరికీ ఉంటుంది, భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది. అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మ నువ్వు తీర్చుకో అంటుంది. అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగాలేదు, అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటికి. అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు, వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతుంటాడు. అంటే ఏమిటి, నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే,
వివాహం అవ్వట్లేదు, మీరేం బాధపడక్కర్లేదు. వివాహానికి సంబంధించిన ఒక మంత్రం, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది, అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోవచ్చు. ఇలాగా 1-2 కాదు, మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు, ఒక్కొక్క నామం ఒక అద్భుతం. అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది. మనం ఏ మంత్రం చేసుకున్నా దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా, కానీ లలితాసహస్రనామాలకి ఎక్కువగా ఉంటుంది. లలితాసహస్రనామాలు చేసుకోవడం ద్వారా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా, ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం అవుతుంది. కాబట్టి చేయండి. అలాగే దీంతోపాటు మరొక విషయం ఏంటంటే, మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా, ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటిపూట ఉండండి. అంటే ఒంటిపూట అంటే తెలుసు కదా మీకు, పొద్దున్న తినకుండా మధ్యాహ్నమో సాయంత్రమో తింటుంటారు కొంతమంది. కానీ ఉపవాసం, కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి. శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను, రుణ సంబంధించినవి రాకుండాను, శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన. అంటే రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే. దాని మీద ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పడం కూడా జరిగింది. మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి? మినిమం 40 to 45 minutes ఖచ్చితంగా చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు. కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని, అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు, ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి. పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల. సో ఇది చేయండి. మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నానని మాటిమాటికి చాంటింగ్ చేయకండి. ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి. ఇబ్బందులతో ఉన్న ప్రతి వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే, అమ్మో ఇబ్బందుల్లో ఉన్న ఎలాగ అనుకుంటారు. కాదు, ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది, ఈ మార్గంలో క్లియర్ అవుతుంది, నేను ఇంత మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది, నేను ఈ దేవతా స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది, నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది. ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి, ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.